తిరుమల శ్రీవారి ఏడుకొండలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మే నెలలో రికార్డు స్థాయిలో భక్తులు వెంకటేశ్వరుని దర్శించుకున్నారు. కోట్లాది రూపాయల కానుకలతో పాటు భక్తులు సమర్పించే తలనీలాలు రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. టీటీడీ చరిత్రలో నల్ల బంగారం కొత్త హిస్టరీ క్రియేట్ చేసిందంటున్నారు అధికారులు. మే నెలలో ఇప్పటి వరకు 12 లక్షల మందికి పైగా భక్తులు తలనీలాలు ఇచ్చారు. అటు కళ్యాణకట్టలో భక్తులకు ఇబ్బందులు లేకుండా విస్తృత ఏర్పాట్లు చేసింది టీటీడీ. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. రోజు రికార్డు స్థాయిలో దర్శనాలు కొనసాగుతున్నాయి. ఇక హుండీల్లో కాసుల వర్షం కురిపిస్తున్నారు భక్తజనం. శ్రీవారి హుండీ ఆదాయంతో పాటు తలనీలాలతో కోట్లాది రూపాయలు సమకూరుతున్నాయి. కోరిన కోరికలు నెరవేర్చినందుకు స్వామివారికి తలనీలాలు ఇచ్చి మొక్కులు తీర్చుకుంటుంటారు భక్తులు. రోజురోజుకు వెంకటేశ్వర స్వామివారికి తలనీలాలు సమర్పించే భక్తుల సంఖ్య పెరుగుతూ సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తోంది. ఈ నల్ల బంగారాన్ని గత సంవత్సరాల కంటే ఈ ఏడాది మే నెలలో అత్యధికంగా సమర్పించడం విశేషం. స్వామి దర్శనానికి ఎంత క్యూ ఉంటుందో తలనీలాలు ఇచ్చే కళ్యాణకట్ట, ఇతర ప్రాంతాల్లో భక్తుల రష్ ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ పటిష్ట ఏర్పాట్లు చేపట్టింది. ఈ ఏడాది మే నెల 27వ తేదీ వరకు 12,43,063 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 2024 మే నెలలో మొత్తం 10,65,729 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 2025 మే నెలలో 10,18,370 మంది భక్తులు తలనీలాలు ఇచ్చినట్టు టీటీడీ తెలిపింది. వేసవి సెలవులు, వారాంతపు రద్దీ కారణంగా తిరుమలలో భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. మే 18 నుండి 23 వరకు వరుసగా 6 రోజుల పాటు ప్రతిరోజు 50,000కు పైగా భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక మే 23న ఒక్కరోజే 57,580 మంది భక్తులు తలనీలాలు ఇచ్చారు. భక్తులు వెయిట్ చేసే సమయం తగ్గించేందుకు మరింత సౌకర్యవంతంగా తలనీలాలు ఇచ్చేలా టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. ప్రధాన కళ్యాణకట్టతో పాటు PAC 1, PAC 2, PAC 3, PAC 5, GNC, HVC, సప్తగిరి గెస్ట్ హౌస్, నందకం, కౌస్తుభం, శ్రీ వెంకటేశ్వర విశ్రాంతి గృహం, శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్ ప్రాంతాల్లో మొత్తం 11 మినీ కళ్యాణకట్టలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ఇక టీటీడీలో మొత్తం 1152 మంది క్షురకులు భక్తులకు సేవలు అందిస్తున్నారు. వీరిలో 269 మంది మహిళా క్షురకులు కూడా ఉన్నారు. భక్తులకు పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన వాతావరణంలో సేవలు అందించేందుకు టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఒక్కో క్షురకుడు తమ విధుల్లో భాగంగా 6 గంటల షిఫ్టులో 40 మంది తలనీలాలు తీస్తారు. మరోవైపు పెరిగిన రద్దీకి అనుగుణంగా 250 మంది సిబ్బందికి ప్రతిరోజు అదనంగా విధులు కేటాయిస్తున్నారు. దీంతో ఒక్కో క్షురకుడు అదనంగా 50 మంది భక్తుల తలనీలాలు చేస్తూ నిరంతరం సేవలు అందిస్తున్నారు. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే కళ్యాణకట్టల్లో టీటీడీ పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. భక్తులకు కేటాయించే బ్లేడ్లను క్షురకులు ముందుగా సోడియం సొల్యూషన్లో ముంచి ఆ తర్వాత డెటాల్తో క్లీన్ చేస్తారు. అదేవిధంగా తలనీలాలను ఎప్పటికప్పుడు సేకరించి భద్రపరుస్తారు. ప్రతి కళ్యాణకట్టలో భక్తులకు స్నానపు గదులతో పాటు వేడి నీరు అందుబాటులో ఉంటాయి. తలనీలాల సమర్పణ తర్వాత భక్తులకు చందనం బిళ్ళలను కూడా టీటీడీ అందిస్తోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తలనీలాల సమర్పణ కేంద్రాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, కూర్చునే సదుపాయాలు, టోకెన్ విధానం తదితర ఏర్పాట్లను మరింత బలోపేతం చేసింది టీటీడీ.